25th మార్చ్ 2020న ఇండియాలో మోడీ గవర్నమెంట్ నేషన్ వైడ్గా 21 డేస్ లాక్డౌన్ని స్టార్ట్ చేసింది. దానికంటే ముందు 22nd మార్చ్ రోజున 14 hour వాలంటరీ కర్ఫ్యూ విధించింది. అప్రాక్సిమేట్గా 500 కన్ఫర్మ్డ్ కోవిడ్ కేసెస్ ఉన్నప్పుడు నేషన్ వైడ్గా లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 6 వరకు ప్రతి 6 డేస్కి 2 times, అలాగే ఏప్రిల్ 18 వరకు ప్రతి 8 డేస్కి 4 times కోవిడ్ కేసెస్ గ్రోత్ రేట్ని ఈ నేషన్ వైడ్ లాక్డౌన్ తగ్గించగలిగింది. అయితే ఈ నేషన్ వైడ్ లాక్డౌన్ సిచ్యువేషన్ అందరికీ ఒకలాగా అవ్వలేదు. సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం దాదాపుగా 12.2 crores వరకు వారి జాబ్స్ని కోల్పోయారు. అందులో 75% స్మాల్ ట్రేడర్స్ అండ్ వేజ్ వర్కర్సే ఉన్నారు. వేజ్ వర్కర్స్ అంటే కూలీ పనులు చేసుకుని డబ్బులు సంపాదించేవారు. ఈ వీడియోలో మనం స్ట్రీట్ వెండర్స్ ఫైనాన్షియల్గా ఈ లాక్డౌన్ వల్ల ఎలా లాస్ అయ్యారు, అలానే ఏ విధంగా వారికి మనం హెల్ప్ చేయగలమో చూద్దాం. ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరు? స్ట్రీట్ వెండర్స్ అనేవారు మన పురాతన కాలం నుంచే ఉన్నారు. యాన్సియంట్ అండ్ మిడివల్ సివిలైజేషన్స్లో వీళ్ళు హౌస్ టు హౌస్ మాత్రమే కాదు, నైబరింగ్ కంట్రీస్లో కూడా వీళ్ళ గూడ్స్ని అమ్ముకునేవారు. మోడర్న్ టైమ్స్లో వీళ్ళని చాలా రేర్గా డిగ్నిటీగా ట్రీట్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీ వాళ్ళకి అలాగే పోలీస్ వాళ్ళకి ఇల్లీగల్ ట్రేడ్స్గా టార్గెట్ అవుతుంటారు. ఎందుకంటే వీళ్ళ వల్ల ట్రాఫిక్ అండ్ పేవ్మెంట్స్ బ్లాక్ అవుతుంటాయి. అలాగే యాంటీ సోషల్ యాక్టివిటీస్ వల్ల కూడా టార్గెట్ అవుతుంటారు. ఎలాగంటే ఎక్కువ ప్రైజెస్ ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ షాపింగ్ మాల్స్లో వీళ్ళు తక్కువ ప్రైస్కి అమ్ముతుంటారు. కాబట్టి మున్సిపల్ రైడ్ వీళ్ళకి ఒక పిల్లి ఎలుక చేస్ లాంటిది. మున్సిపల్ వర్కర్స్ వీళ్ళని చేస్తుంటారు, అలాగే వీళ్ళు వాళ్ళ నుంచి దాక్కుని పారిపోతుంటారు. ఆర్టికల్ 19(1)G ప్రకారం ప్రతి ఒక్క సిటిజన్కి ఏదైనా ఆక్యుపేషన్ లేదా వాళ్ళ చాయిస్ బట్టి ట్రేడ్ ఆర్ బిజినెస్ చేసుకునే రైట్ ఉంటుంది. అలాగే ఈ వెండర్స్కి కూడా స్ట్రీట్ వెండింగ్ చేసుకునే రైట్ ఉంటుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ వెండింగ్ చేయకూడదు. వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వైడ్గా లేని రోడ్స్లో స్ట్రీట్ వెండింగ్ చేయకూడదు. నాన్ హాకింగ్ జోన్స్లో కాకుండా వేరే ఏరియాస్లో వెండింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. దాంతో వాళ్ళు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీతో వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. హౌ దే లాస్ట్ దేర్ లైవ్లీహుడ్ ఫైనాన్షియల్లీ. నేషన్ వైడ్ లాక్డౌన్ వల్ల స్ప్రెడింగ్ ఆఫ్ కరోనా వైరస్ అయితే ప్రివెంట్ చేయగలిగాం, కానీ ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యాం. ఈ లాక్డౌన్లో బిజినెస్ షట్ డౌన్ అయ్యాయి, కానీ మన ఎక్స్పెన్సెస్ కాదు. మామూలుగా లాక్డౌన్ ముందు స్ట్రీట్ వెండర్స్ డైలీ 16 to 18 hours వర్క్ చేసేవారు. వాళ్ళకి పర్ డే 200 rupees ఇన్కమ్గా వస్తుంది. ఒక్కోసారి 800 to 1000 వరకు కూడా వస్తుంది. అయితే ఈ ఇన్కమ్ కాన్స్టెంట్గా ఏమీ రాదు. ఒక్కోసారి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంటాయి. ఒక స్టడీలో స్ట్రీట్ వెండర్స్లో ఒకరు ఇలా అన్నారు, నాకు పర్ డే 600 to 800 వస్తుంది. అన్ని ఎక్స్పెన్సెస్ పోను మంత్ ఎండ్కి 5000 నుంచి 6000 వరకు వస్తుంది. అన్ఫార్చునేట్లీ నా ఫ్యామిలీకి హెల్త్ ఇష్యూస్ వస్తే నేను వాళ్ళని ఎలా సేవ్ చేయగలను? ఇండియన్ గవర్నమెంట్ నేషన్ వైడ్ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు ఎసెన్షియల్ పెరిషబుల్ గూడ్స్ వెండర్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ వెండర్స్ వీళ్ళకి వర్కింగ్ అవర్స్ తగ్గిపోయాయి. అలాగే వాళ్ళ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. అందులోనూ కొంతమంది అంటే వేరే టైప్ ఆఫ్ వెండింగ్ చేసుకునేవారు ఈ ఎసెన్షియల్ పెరిషబుల్ గూడ్స్ వెండింగ్స్లో టర్న్ అయ్యారు. దీంతో వీళ్ళకే కాంపిటీషన్ పెరిగిపోయింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు అలర్ట్ చేసిన టైంలో అండ్ ఒక ప్లేస్లో స్టేషనరీగా ఉండకుండా కస్టమర్స్ ఉండే కాలనీస్కి వెళ్ళి వాళ్ళ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని అమ్ముకోవాలి. ఈ వెండర్స్ మా దగ్గర డైలీ వచ్చే కస్టమర్స్ కొంతమంది ఉంటారు. మాతో వాళ్ళు చాలా ఫెమిలియర్గా ఉంటారు. వాళ్ళ వల్లనే మాకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు మేము వాళ్ళ కాలనీస్కి వెళ్ళి మా గూడ్స్ని సెల్ చేసుకోవాలి. అలా మాతో ఫెమిలియర్గా ఉన్న కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. అలాగే కస్టమర్స్ కూడా డోర్ స్టెప్ డెలివరీస్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. గవర్నమెంట్ అలౌట్ చేసిన టైంలోనే వీళ్ళు వాళ్ళ వెజిటేబుల్స్ని అమ్ముకోవాలి. ఒకవేళ అవి వాళ్ళు సెల్ చేసుకోలేకపోతే ఆ వెజిటేబుల్స్ అన్నీ పారేయాల్సిందే. అంటే ఆ రోజుకి వాళ్ళకి నష్టం వచ్చినట్లే. గవర్నమెంట్ స్కీమ్స్ టు గెట్ రిడ్ ఆఫ్ లాక్డౌన్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్
వెండర్స్ లైవ్లీహుడ్ కొంచెం ఈజీ అవ్వడానికి ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. అదే పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఈ స్కీమ్లో 50 lakh స్ట్రీట్ వెండర్స్కి లోన్ ఎక్స్టెండ్ చేయడమే కాదు, వాళ్ళ ఎకానమీ అప్లిఫ్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా. ఇందులో INR 10,000 1 year టెన్యూర్గా ఇస్తారు. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్లో ఒక 1 year లోపు పే చేసేయాలి. అర్బన్ లోకల్ బాడీస్ ఇష్యూ చేసిన పెండింగ్ సర్టిఫికేట్ లేదా ఐడెంటిటీ కార్డు ఉంటే ఈ లోన్ శాంక్షన్ అవుతుంది. ఇప్పటిదాకా 26 lakhs మెంబర్స్ లోన్ అప్లై చేసుకున్నారు. అందులో 13 lakh మెంబర్స్కి ఆ లోన్ శాంక్షన్ అయింది. 6.5 lakh మెంబర్స్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కూడా లోన్ అప్లై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఆ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతారు. ఆ వెబ్సైట్లో ఉన్నది మొత్తం జాగ్రత్తగా చదవండి. అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. దాన్ని బట్టి మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. హౌ కామన్ పీపుల్ కెన్ హెల్ప్ దెమ్. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక ఓల్డ్ ఎగ్ సెల్లర్ ఉన్నాడు. అతను ఒక ఎగ్ 5 రూపీస్కి అమ్మేవాడు. అక్కడికి ఒక లేడీ వచ్చి, నాకు 6 eggs 25 రూపీస్కి కావాలి, ఇస్తావా లేక వెళ్ళిపోనా అని అంటుంది. అలా ఇస్తే ఆ పూర్ ఎగ్ సెల్లర్కి 5 రూపీస్ లాస్ వస్తుంది. అయినా సరే ఆ పూర్ ఎగ్ సెల్లర్, సరే మేడం అలాగే ఇస్తాను, ఈ రోజుకి ఫస్ట్ కస్టమర్ మీరే, ఇప్పటిదాకా ఒక్క ఎగ్ కూడా సేల్ అవ్వలేదు, వచ్చి తీసుకోండి అని 6 eggs 25 రూపీస్కి ఇచ్చేస్తాడు. ఆ లేడీ నేనే విన్ అయ్యాను అన్న ఫీలింగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత తన ఫ్రెండ్తో పాటు కార్లో ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసిన బిల్ 900 రూపీస్ అవుతుంది. ఆ లేడీ ఆ బిల్కి 1000 పే చేసి 100కి చేంజ్ ఉంచుకోండి, టిప్గా ఇస్తున్నాను అని అంటుంది. ఆ 100 రూపీస్ ఆ రెస్టారెంట్ ఓనర్కి చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ పూర్ ఎగ్ సెల్లర్కి చాలా పెద్ద విషయం. అది అతని పర్ డే ఇన్కమ్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడైనా పూర్ సెల్లర్స్ దగ్గర బార్గెనింగ్ చెయ్యొద్దు. వీలైతే కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు మనీ కొంచెం ఎక్కువ ఇచ్చామని ఫీల్ అయితే వాళ్ళ హార్డ్ వర్కింగ్కి ఇచ్చినా తప్పేం ఉండదు. వాళ్ళు నియర్లీ 16 to 18 hours ఒకే పొజిషన్లో ఉండి వెండింగ్ చేసుకోవాలి. ఆ రోజు వాళ్ళ సేల్స్ జరిగితేనే వాళ్ళకి ఆ నైట్ ఫుడ్ దొరుకుతుంది. అదే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ప్రైస్ ఎంత కాస్ట్ ఉన్నా మనం తీసుకుంటాం. ఎందుకంటే సూపర్ మార్కెట్స్లో బార్గెనింగ్కి ఎలా ఉండదు కాబట్టి. మనలో చాలామంది అనుకోవచ్చు, స్ట్రీట్ వెండర్స్ గూడ్స్ సూపర్ మార్కెట్స్లోనే హోల్సేల్గా తీసుకుంటారు, ఎలాగో వాళ్ళ ఒరిజినల్ కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్కే అమ్ముతుంటారు కదా, మరి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేస్తే తప్పేంటని. నేను ముందు చెప్పినట్టుగా వీళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు. వెండింగ్లో రోజు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంటాయి. అందులోనూ ఈ లాక్డౌన్ వల్ల చాలా లాస్ అయ్యారు. వాళ్ళు ఎందుకు కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తారంటే వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ బార్గెనింగ్ చేస్తారని వాళ్ళకి తెలుసు. అలా వాళ్ళు ఒకవేళ ఒరిజినల్ ప్రైస్ చెప్తే కస్టమర్స్ ఆ ప్రైస్ని కూడా బార్గెనింగ్ చేస్తుంటారు. దాంతో వాళ్ళకి పర్ డేకి వచ్చే లాస్ కంటే ఇంకొంచెం లాస్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.